ఈరోజు మీ అందరికీ వందనాలు. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేనటువంటి వాడిని ఎందుకు పనికిరానటువంటి వయసు పెరిగినటువంటి వివరాలు లేనటువంటి వాడు ఇంతవరకు ప్రభావి సన్నిధిలో నిలబడి నీ వాటిని నేను మాట్లాడేటువంటి కాదు. కేవలం నీ సిద్ధమైన మీరు నన్ను నిలబెట్టినట్టు మనం ఆచరిస్తాను. నేను నిలబడ్డాను, నా నోరు మీకు అప్పచెప్తున్నాను, మీరు దాన్ని వాడుకోండి. కొన్ని నిమిషాలు మాట్లాడటం మీ సహాయం చేయండి. నించున్న బిడ్డల ప్రభావ గ్రహించే జ్ఞానం తెచ్చి మా ప్రభువుని ప్రియ కుమార్ ద్వారా మిక్కిలి వినట్లు నాడు వింటున్నాము. నా ప్రియ ప్రభు మొదటి మాట మాట్లాడటానికి దేవుడు నాకు సదా అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మా, నేను ఇంతకుముందు గతంలో ఇప్పుడు మాట్లాడితే కొంచెం మాట్లాడాను, కానీ వాక్యం మీద ఇప్పుడు కూడా ఏ మాట నేను మాట్లాడాను. అంచేత నాకు లోకజ్ఞానమే కాదు, దైవజ్ఞానం కూడా లేదు. అంటే దేవుడు నిర్మాణంలో మాట మాట్లాడతాను ఆలోచించాను. అంతకంటే ముందుగా నేను మాట్లాడాల్సిన మాట ఏంటంటే లోకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మన ప్రభు, మన యేసయ్య ఆయన తండ్రి యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకంటే ముందు ఒక్కొక్క విషయం నేను చెప్తాను, కొంచెం శ్రద్ధగా చాలా ఆలోచించండి. ఫిబ్రవరిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 కాలమును బట్టి చూచితే నన్ను చూసి మీకు ఏమంటుంది? వాక్యం ఎవరి కోసం దేవుడు బయలుపరచడం చెప్తున్నా మీకు? నాకు వయసు అయితే పెరిగింది కానీ గౌరవం లేదండి. ఎంత వయసు వచ్చింది కానీ నువ్వు ఇంకా పోతాడుగా ఉన్నావో వాటి గురించి అసలు ఒక ముట్టు కూడా మాట్లాడే అవకాశం నీకు లేకుండా ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు ఇంకా మూలపాఠాల కోసమే చూస్తున్నావు, కానీ దేవుడు వాక్యం బోధించే వయసు నీకు వచ్చింది. ఇప్పుడు కూడా ఎవరికైనా వాక్యం బోధించేవారు అని దేవుడు నిర్ణయిస్తున్నాడు. అమ్మ, ఈ వయసు నేను బోధించేవాడు కూడా ఉండాలి, కానీ ఇంకా మూలపాఠం చదివేవాడుగానే ఉన్నాను. అని చేత దేవుడి దగ్గర నేను ప్రార్థించినప్పుడు వెళ్ళి నిలబడు, నేను మాట్లాడుతుండే అన్నప్పుడు నేను గతంలో ఎన్నోసార్లు మా సీఎంలో చాలామంది అడిగినప్పుడు అయ్యా నేను మాట్లాడలేనండి, నాకు దేవుని సాగు చాలా ఇప్పుడు కూడా అదే మాట చెప్పలేము అనుకున్నాను. కానీ నేను అయ్యా నేను కొత్త మాట మాట్లాడుతున్నానండి, నేను ఇప్పుడు మాట్లాడలేదు, మా ఏడు మాటల్లో మొదటి మాట నేను మాట్లాడతాను అని చెప్పి నేనే మాట ఇచ్చాను. ఆయన దగ్గర ఆయన ఇచ్చి మాట ఇచ్చి నేను మాట్లాడతాను అనుకున్నాను. ఆయన ఏమంటాడంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఆయన ఆ రోజు ఆయన సిలువలో ఆయన్ని హింసించిన వారి కోసం ఆ రోజు ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇలాగా ఆయన ఏం చేశారంటే ఆయన్ని యెరూషలేములో మొదలుపెట్టి అక్కడ 39 దెబ్బలు కొడతాం స్టార్ట్ చేసి ఆయన గుద్దుతం కానించి కొడతం కానించి గుద్దుతం కానించి ఎవరైనా దగ్గర నుంచి మాట్లాడితే మన ఆడ మన మీద పడితే మన ముఖం మీద పడితే ఎంత బాధపడిపోతామే. కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయన మీద క్యాంటీన్ మూసారు, కానించి ముఖం మీద మూసారు, గుద్దారు. ఆయన చిన్నోడా చిన్నోడా పరిమాణుడా పారసుడా చేతితో గుద్దారు. అయినా కూడా ఆయన బాగా మౌనంగా ఉండిపోయాడు అన్నమాట. ఎందుకంటే ఆయన మన కోసం, ఆయన ప్రేమ చూపించడం కోసం, ఆయన క్షమాపణ అక్కడ చూపించడం కోసం, మన కోసం ఆయన ఇంటికి భరించి తండ్రి ఒక కోసం మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు.
ఆ యెరూషలేము వీధుల్లో మొదలైన ఆ యొక్క యాత్ర, ఆ శిలువ యాత్ర గొల్గొతా గొల్గొతా దాకా అయింది. అక్కడ ముగిసి అక్కడ మరి ఆయన కాళ్ళలోను చేతులను కూడా శీలలు కొట్టి ఆయన్ని భయంకరంగా బాధించారన్నమాట. అమ్మా నేను గతంలో ఆయనతో పోల్చుకోకూడదేమో. కోవిల్ గారు మాట్లాడారు, నేను హింసకులను హానికరుడను అని నేను ఆయనతో పోల్చుకోలేదు. చిన్న సందర్భం కోసం మాట్లాడాను. నేను గతంలో పాపిని, తాగుబోతుని, తిరుగుబోతుని, దుర్మార్గుని, దుష్టుని. కొన్ని సమయాల్లో తాగుతూ ఉండగా ప్రాణ పరిస్థితిలో వెళ్ళిపోయినటువంటి వాడిని. అప్పుడు దేవుడు నేను అనుకున్నాను, ఈ పట్టుకుంటే సరిపోయింది, ఈ పట్టుకున్న నెలలు అయిపోయింది, నేను ఇంకా బతకలే అని నేను అనుకోండి. ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా టైం ఉందలే, నేను ఇంకా బతికేస్తానులే, నువ్వు ఇంకా భారతదేశం తీసుకోలేదు, ఇప్పుడు సత్యంలో ఎక్కడ పోతుందో తెలియదు అని చెప్పి ఆయన నా మీద జాలిపడి ఆ భయంకరమైన రోజు ఇప్పుడు 1990 ఆ టైంలో మాటలే చెప్తున్నాను. భయంకర పరిస్థితిలో పాల్గొన్నప్పుడు నాకు భయంకర జబ్బు చేస్తే హాస్పిటల్లో పెట్టినప్పుడు హాస్పిటల్లో కూడా కొంచెం పని అవుదమ్మా తీసుకుని చెప్పినప్పుడు తీసుకొచ్చేసాం. ఇక సభాపతులు అంటే సత్యపతి రెడీ. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే లేదులేని కొద్దిగా ఆశిస్తున్నాను అన్నట్టుగా ఆయన నా మీద ప్రేమ చూపించి, నన్ను క్షమించి, నా మీద ప్రేమ చూపించి, నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను మళ్ళీ బలపరిచి స్థిరపరిచి 2021 సంవత్సరం 2001 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖుని ఆ రోజు కూడా నేను ఫుల్గా తాగాను. నాకు పళ్ళు అంటే చెప్పడం పళ్ళు బాగా తాగండి. నేను తాగుతూ పడి కాబట్టి చెప్తున్నాను, చెప్పకపోతే కుదరదు, చెప్తున్నాను. తాగాను. ఆ రోజు కూడా తాగొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్గా తాగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు ఆలోచన ఉంటే దేవుడు అంటున్నప్పుడు తాగా కదా కక్కు మొత్తం మొత్తం కక్కు అన్నట్టుగా నాకు ఆలోచన ఏంటిది బాగా తాగను కక్కేమంటున్నా కక్కమంటున్నాడని చెప్పి ఒళ్ళు కక్కేసి అమ్మ నేను సిగ్గుపడతాను, జరిగిందని చెప్తున్నాను. ఎందుకంటే మా తెలవదు ఈ విషయం, చిన్నపిల్లలు తెలవదు. ఒళ్ళు కక్కేసి ఆ రోజుని ఆయన అంటున్నాడు, ఇంకా దీని మీద నీకు అయిపోయింది, ఇక్కడ నుంచి నాలో ఉండాలి, నా మాట వినాలి అని చెప్పి దేవుడు నాకు చెప్పినప్పుడు ఆ రోజు 2001 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖునే నేను దేవుని ప్రార్థించుకొని ఆ రోజుని విడిచిపెట్టిన మందు నేను విడిచిపెట్టలేదు, ఆయన తప్పించాడు. నేను విడిచిపెట్టకపోతే నేను మళ్ళీ దాని మీద తిరిగి కానీ నేను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను తప్పించి అక్కడి నుంచి నన్ను బయటికి లాగి ఎలా ఎందుకు లాగాడంటే ఆయన నా మీద కనికలు పడ్డాడు, జాలి పడ్డాడు, నన్ను ప్రేమతున్నాడు, నన్ను క్షమించాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదంటే వాళ్ళు క్షమించు అంటే కొడుతున్నారు, వాళ్ళు కుదుతున్నారు, దెబ్బ కొడుతున్నారు, సిరి వేస్తున్నారు, ఉళ్ళకిల్లట పెడుతున్నారు, అయినా అదే గొప్ప సంగతి తెలీదు అంటే వాళ్ళు క్షమించు ప్రభువా అని తండ్రి ప్రార్థించగా నేను చేసిన పనులు క్షమించి ఇక నువ్వు ఈ రకంగా వీరితో ప్రజలు చెప్పినప్పుడు నా మనసు మార్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా యేసయ్య నన్ను కాపాడడం బట్టి అదే నేను మాత్రమైతే నేను మళ్ళీ దాని కోసం తిరుగు నేను మారలేదు కాబట్టి ఆయన మార్పించాడు కాబట్టి ఆయన చెయ్యి నేను పట్టుకోలేదు, ఆయన చెయ్యి నేను పట్టుకుంటే నేను ఎప్పుడైనా చెయ్యి వేసేవాడిని. నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈ క్షణంలో కూడా నా చెయ్యి పట్టుకుని నన్ను విడవకుండా నన్ను నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఆయన కృపలో నడిపిస్తున్నాడమ్మా. అంచేత నేను ఆరోగ్యంగా మార్చాడు అన్నమాట. మార్చి ఈ రోజు వరకు కూడా ఏ కృపలో ఎదగడానికి కృప చూపించాడు. ఆయన మన మీద ఎంతో ప్రేమ. ఆయన పుట్టిన వాళ్ళు కూడా పట్టుకోకుండా, తిట్టిన వాళ్ళు పట్టుకోకుండా, వాళ్ళు చీర కుటుంబాలు కూడా క్షమించుకొని అడిగేటంటే ఆయన క్షమ కూడా కట్టుకుంటుంది. ఆయన క్షమ కూడా కష్టం మన ఎందుకు కట్టదు. అటువంటి బాధని నన్ను క్షమించిన దేవుడు మనందరినీ క్షమిస్తాడు. ఇవన్నీ చిన్న బట్టి ప్రభావ పూర్వజులు జ్ఞాపకం చేసుకొని మరి నేను అడుగుతున్నాను. తర్వాత అలాగా ఇలాగ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయమ్మా. కొన్ని యాక్సిడెంట్లో కూడాను నన్ను దేవుడు చాలా విధాలుగా ఇప్పుడంటే ఈ భారతదేశం తీసుకున్న తర్వాత కూడా కొన్ని యాక్సిడెంట్లో కూడా నన్ను తప్పించాడు. రంగంలో ఉన్నప్పుడు పడిపోతున్నప్పుడు కొన్ని యాక్సిడెంట్ నుంచి కూడా నన్ను కల్పించాడు. అప్పుడు కూడా ఆయన ప్రయాణం చూపించాడు. మరి కొంతమంది అయితే ఊరు హాస్పిటల్ వచ్చాడు. నా బిడ్డలు, నా సోదరులు, నా సంఘ బిడ్డలు అందరూ నేను చచ్చిపోయిందని చెప్పి ఊరు వివరం హాస్పిటల్ కూడా వచ్చి పూజలు కూడా ఉన్నాయి కదమ్మా, అందరికీ తెలిసి అప్పుడు కూడా నన్ను క్షమించి
వీడు చేసే కాపలయం వీడు ఏం చేస్తున్నాడు ఇది తెలియదు ఒకటే వీడు క్షమించు ఇంకొక అవకాశం ఇస్తానని చెప్పి నాకు అవకాశం ఇచ్చి నన్ను ప్రభు ప్రభుత్వం నడిపిస్తున్నాడమ్మా ఆ రీతిలో దేవుడు నడిపిస్తున్నాను ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఆయనతో ఉండాలని ఎందుకంటే ఆయన ప్రేమను మనం గుర్తించి ఆయన మన కొరకు ఎన్ని బాధలు పడినా నోరు కూడా పెదపకుండా ఆయన గడ్డ పీకి వరకు గడ్డ మొత్తం ఇప్పించేసాడు ఉమ్మేసి వరకు మొత్తం చెప్పాడు కుదురు కుది వరకు వీపు అప్పు చెప్పేసి మన కోసం ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధరణలో తిరిగి వేసి మనం సంపూర్ణంగా సజీవంగా నిత్యము ఆయనతో ఉండాలనే ఉద్దేశం కలిగి మన వరకు పట్టణంలో మన నివాసంలో ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనం నమ్మి ఆయన ఎడలాగా మరి మనం నమ్మకూర్చి ముందుకు సాగినట్లయితే మంచి 5 నిత్యరాజ్యంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి సమయం అయిందో లేదు నాకు తెలియదు అయిపోయినా కూడా నేను ముగించుకుంటున్నాను. తప్పులు గుర్తు కూడా మరణించినమ్మా ఇక్కడ ఎవరు మాట్లాడే అంత అవకాశం నాకు లేదు రాదు అని ఏదో దేవుడు నిలబెట్టాను దేవుడు కూడా ఇక్కడ నిలబడే అవకాశం కూడా నాకు ఇచ్చాడు కాబట్టి ఒకసారి దేవుడు మాట పలికే అవకాశం కూడా నాకు ఇచ్చాడు కాబట్టి ఇక మనం ఆయన ఏమైనా ఏం చేసినా కూడా మనం ఇష్టమే కాబట్టి ఆయన ఇప్పుడు పిలుపనుకున్నా ఆయన పిలుపనుకుంటే రెడీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.